అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి స్వాగతం. ఉదయనిధి స్టాలిన్ త్రిష సినిమా వివాదం. 12 కోట్ల రూపాయల ఆఫర్ను నిజంగానే తిరస్కరించారా? ఉదయనిధి స్టాలిన్ తాజా వ్యాఖ్యలు, వాటి చుట్టూ నెలకొన్న వివాదం, అరెస్ట్ అయిన అనంతరం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలతో ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇదే సమయంలో నటి త్రిష పేరు కూడా ఈ వ్యవహారంలో ప్రస్తావనకు రావడంతో వీరిద్దరికీ సంబంధించిన పాత వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉదయనిధి సినిమాలో నటించేందుకు త్రిష నిరాకరించారు. 12 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ను రిజెక్ట్ చేశారు అనే వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2018లో దర్శకుడు కేఎస్ అదియామన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ రొమాంటిక్ హర్రర్ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో 2 హీరోయిన్లు ఉంటారని, వారిలో ఒకరిగా త్రిషను ఎంపిక చేశారని పలువురు వ్యాఖ్యానించారు. అంతేకాదండోయ్, ఈ సినిమాకు ఏంజల్ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలు వెలువడిన కొద్ది గంటల్లోనే చిత్ర బృందం స్పందించింది. త్రిష ఈ సినిమాలో నటించడం లేదని, ఏంజల్ అనేది సినిమా టైటిల్ కూడా కాదని స్పష్టం చేశారు. దీనితో ఉదయనిధి స్టాలిన్ త్రిష కాంబోలో వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది. ఇటీవల మరోసారి ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ మూవీస్ నిర్మించుకున్న ఓ చిత్రంలో నటించేందుకు త్రిషకు 12 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారని, అయితే ఆమె ఆ అవకాశాన్ని కూడా తిరస్కరించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్రిష, ఉదయనిధి స్టాలిన్ లేదా రెడ్ జైంట్ మూవీస్ తరపులో ఈ వార్తను ఎవరూ ధృవీకరించలేదు. అనేక సోషల్ మీడియా సంస్థలు కూడా దీనిని కేవలం రూమర్స్, స్పెక్యులేషన్స్ రిపోర్ట్స్ ప్రకారం అనే కోణంలోనే ప్రచురించాయి. అందువల్ల త్రిష నిజంగానే 12 కోట్ల రూపాయల ఆఫర్ను తిరస్కరించారనే విషయాన్ని నిర్ధారించే ఆధారాలు ప్రస్తుతం లేవు. త్రిషకు ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థలో ఎటువంటి అనుబంధం లేదనే ప్రచారం కూడా వాస్తవం కాదు. రెడ్ జైంట్ మూవీస్ నిర్మించిన కురివి చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటించారు. అయితే మన్మథన్ అంబు సినిమాలో కమల్ హాసన్తో కూడా ఆవిడ కలిసి నటించారు. అంటే నిర్మాతగా ఉదయనిధి సంస్థతో త్రిషకు ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. అయితే ఉదయనిధి స్టాలిన్ హీరోగా, త్రిష హీరోయిన్గా మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న రెమ్యునరేషన్ వార్తలు మాత్రం నిర్ధారణ లేని ప్రచారంగానే మిగిలిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కామెంట్స్ని మాకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది TFCC లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.